నిద్రలేసి గబగబ గబగబ సుట్ కేసుల బట్టలు చదువుకొని తెలంగాణ ఉద్యమం కోసం వస్తుంది. మర్చిపోయినట్లుంది 2014లో కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ 10 ఏళ్లలో బర్బాద్ చేసిన తెలంగాణ యాది రాలేదు. ఇప్పుడే కుంభకర్ణుడు నిద్రలకెళ్ళి లేచి వచ్చినట్ల 10 ఏళ్ల తర్వాత యాదొచ్చి మా మీద నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల కల్పితం కోసం మా మీద ఉద్యమాలు చేస్తుందంట, ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తుందంట, లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టిస్తుందంట, ఏమేమో పెద్ద పెద్ద కళలు కంటుంది. వాళ్ళ ఆయన జైలు వేసి పెట్టిండేనేమో బయటికి రానియకుండా. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఎట్లా స్వేచ్ఛ వచ్చిందో కవితకు కూడా అట్లా స్వేచ్ఛ వచ్చినట్లుంది. వాళ్ళ నాయన బందీల నుంచి బయటికి వచ్చినట్టుంది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉంది. సరే ఏదైనా కానీ కనీసం నువ్వు బయటికి వచ్చే సోయన్న నీకు వచ్చింది మా ప్రభుత్వంలో అని, ఇది మా ప్రభుత్వానికే క్రెడిట్ అని చెప్తున్నా దొరసానమ్మకి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఆమె ఏం అడగాలనుకుంటుందో ఏమో కానీ ఎమ్మెల్సీకి ఒక లేఖ రాసింది ఈరోజు శాసన మండలిలో ఈమె ఒక శాసన మండలి సభ్యురాలు. దానికి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, అసలు శాసన మండలి అధ్యక్షులే మీరున్నారు, అందులో మెజార్టీ ఆఫ్ మండలి మెంబర్లు మీరే ఉన్నారు. దానికి ఒక లేఖ రాసి నువ్వు దాంట్లో పెట్టి అది ఏమవుతుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావు నాకేం అర్థం కాలేదు. ఎవరి మీద ఈ పోరాటమో నాకు అర్థం కాలేదు. నిరుద్యోగుల కోసం యువత కోసం కొట్లాడుతుందంట మీ నాయన కడగానికి ఎందుకు రాలే 10 ఏళ్ల నుంచి? మీ నాయన యాది రాలేదా? లేకపోతే మీ నాయన అడిగితే తిడతాడా మీ అన్న? లేకపోతే ఇంట్లో కూర్చోపో ఉట్టిగా ఉద్యోగాలు అడిగేం లొల్లి చేస్తున్నావు? నీకే ఇచ్చిన ఉద్యోగం ఎక్కాని గిట మీ అన్న మీ నాయన గిట అన్నడా ఏంది మరి? అందుకే కామ్గా కూర్చున్నావా? లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుందని పువ్వులతోని మంది ఉద్యోగాల బాట పట్టినవా నువ్వు? లేకపోతే ఈరోజు బీజేపీ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి లిక్కర్ రాణి అరెస్ట్ అవుతుందని వాళ్ళు లొల్లి చేస్తారని టాపిక్ డైవర్షన్ కోసం లైమ్ లైట్లో ఉండడం కోసం లొల్లి చేస్తున్నావు. ఏది ఏమైనా ఈరోజు శాసన మండలిలో పెడతా ఉద్యోగ నియామకాల కోసం అన్నావు. చాలా సంతోషం అమ్మ. మీ నాయన 10 ఏళ్ళుంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఒకసారి చెప్పాలి. మేము వచ్చిన 60 ఏళ్లలోనే అల్లకల్లోలమై కలియుగం మునిగిపోయి మరి భూమండలం ఇదైపోయి ఏదో ఒక పెద్ద ప్రభంజనం వచ్చేసినట్ల నువ్వు మితిమీరిన ఆవేశంతోనే అడుగుతున్నావు. కానీ మేము వచ్చి 60 రోజులైంది. ఆ 60 రోజులలో 10,000 మంది నర్సు ఉద్యోగస్తులకు మరి ఉద్యోగాలు నియామకం చేయడం జరిగింది. మేమందరినీ ఉద్యోగాల నియామకం కోసం మేమే కదా చేసింది అంటాం. మరి మీ నాయన వేయలేదు ఎందుకో అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తే మీ నాయన తట్టుకోలేడు. కేవలం నా బిడ్డకే ఉద్యోగం కావాలి. ఇక రెండవది పోతే 15,000 ఉద్యోగాల నియామకాల కోసం భర్తీ చేస్తాం కానిస్టేబుల్లో కన్నాం. ఆ కానిస్టేబుల్తో కానీ పోలీసుని వాడుకున్న వైనమే కానీ మా ప్రభుత్వంలో నియమించిన పోలీసులంతా మీ ఇంటి దగ్గర కాపల కుక్కల్లాగా వాడుకున్నటువంటి విషయం మనం మర్చిపోవద్దు. మేము మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం 15,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు అని అంటే నీ ప్రభుత్వాన్ని తిడతారు, మీ నాయన ప్రభుత్వాన్ని తిడతారని నువ్వే ఉల్టా చోరాకి కోత్వాల్ కూడా అంటే నువ్వే మమ్మల్ని తిట్టుడు మొదలు పెడుతున్నావు. ఆ 15 ఉద్యోగాలు మేమే కల్పితం చేస్తామన్నాం. ఈ 10,000 ఉద్యోగాలు మేమే కల్పితం చేస్తాం. అన్నీ కల్పితం చేస్తామన్నాం. కల్పితంగానే మిగిలిపోయింది తెలంగాణ. దొరసానమ్మ 441 ఉద్యోగాలు సింగరేణి కార్మికులకి కారుణ్య నియామకాలు చేసినాం. మరి ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి నియామక పత్రాలు మరి దాని మీద కూడా కాంగ్రెసే వీకేసింది అని అంటే నువ్వు కల్పించనుంటే నీకు ఎవరు వద్దనింది? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు ఇవ్వడానికి ఏమైంది? మేము మెగా డిఎస్సి మళ్ళీ వేస్తామంటున్నాం. ఇప్పుడు మీరు వేసిన 8,036 ఉద్యోగాలు 13,086 ఉద్యోగాలలో 5,000 అంటే 5,000 ఉద్యోగాలు వేయకపోతే మీరు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది? ఇవన్నీ గుర్తొచ్చినాయి. సరే నీకు ఏది గుర్తొచ్చినా మమ్మల్ని గుర్తు చేస్తున్నావు. మా బాధ్యతలు మమ్మల్ని గుర్తు చేస్తున్నాం. సంతోషంగానే ఉంది. ధర్నా చౌక్ దగ్గర నువ్వు ధర్నా, మీ నాయన నల్గొండల ధర్నా. మీ నాయనకు అసెంబ్లీలో అడగాల్సినటువంటి దమ్ము లేక పోయి నల్గొండల పోయి ధర్నా చేస్తాడంట. నీళ్ళ మీద చర్చ అసెంబ్లీలో నడిస్తే ధర్నా ఆడపోయి ఎవరిని అడుగుతావు? ఈడ చర్చ కూర్చుంటే నన్ను అందరం కలిసి ఒక మెమోరాండం తయారు చేసి అందరు యాక్సెప్టెన్సీ కనుక ఇస్తే కనీసం బీజేపీతో నన్న పోరాటం అవుతుంది. కనీసం ఉద్యోగాలన్నా నీళ్ళన్నా తెలంగాణకు రావాల్సిన నీళ్ళన్నా వస్తాయి. అవి నీళ్ళు లేవు, ఇవి లేవు, అవి కూడా లేవు, కల్పితం.
మరి ఏందో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరము బాధ్యత ఉన్నదమ్మా. సిగ్గు శరం లేకుండా ఉద్యోగాలు అంటున్నావు కాబట్టి ఇప్పుడన్నా నీ ఉద్యోగం నువ్వు ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, ఆ ఉద్యోగాన్ని కల్పించుకో. దయచేసి తెలంగాణ ప్రభుత్వం చాలా చక్కగా నడుస్తుంది. దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే నువ్వు నీ మొహం మీద బురద చల్లుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆకాశం మీద ఉమ్మితే నీ మొహం మీద వచ్చి పడుతుంది. తల్లి ఆడపిల్లవని ఇంకా ఇంతకన్నా మించి ఎక్కువగా మాట్లాడితే బాగోదు అని అనుకుంటున్నా నేను. నువ్వు మీ నాయనకు చెప్పు, కనీసం అసెంబ్లీ 2వ సారి జరుగుతుంది, అసెంబ్లీలో గైరాజరున్న మీ నాయన ఉద్యోగం కూడా ఊడిపోకుండా చూసుకోమని చెప్పు. లేదా రేపు నల్గొండలో ఏం మాట్లాడతాడో ఒకసారి వివరణ ఇయ్యమని చెప్పు. శాసన మండలిలో నీకు స్వేచ్ఛ ఇచ్చినాము, అక్కడ పోయి కూడా నువ్వు డిమాండ్ చేయి. మేము ధర్నా చౌక్ ఇచ్చినాము, మీరు బంద్ పెడితే మేము కోర్టుల కేసేసి ధర్నా చౌక్ని మళ్ళా మేము తెచ్చుకున్నాం కోర్టుకు పోయి. ఇది అదే స్వేచ్ఛ మీకు ఇచ్చినాం. నువ్వు ఈడ ధర్నా చేసిన ప్రాబ్లం లేదు, మీ నాయనకు వివరాలు చెప్పిన ప్రాబ్లం లేదు. నల్గొండల ఉద్యమం చేసినాం మేము, మాకు ఇస్తలేరు, పర్మిషన్లు ఇస్తలేరు, మాకు అవ్విస్తలేరు ఇవ్విస్తలేరు అన్నావు. కనీసం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మా నియోజకవర్గాలకు వస్తే మా నాయకుల్ని బందీలు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి దాఖలాలు మర్చిపోవద్దు, హౌస్ అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మర్చిపోవద్దు. నువ్వు వచ్చి నల్గొండలో ఏం మాట్లాడుతావు? కృష్ణా జలాల మీద కథ ఏంది నీది? గోదావరి జలాల మీద నీ కథ ఏంది? కాళేశ్వరం మీద బెడిగడ్డ ఒక్కటే కురిపోయిందంటే కుంగిపోయిందంటే కేటీఆర్ చెప్తున్నాడు. అది ఒక్కదానికే ఇంత లొలి చేస్తున్నారంటే మేము కట్టిన 75 ఏళ్ల చరిత్ర లోపల కనీసం ఒక్కటి కూడా బీటులు వారలేదు. మీరు కట్టి 3 ఏళ్లకే మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసేసారు. పంప్ హౌజులు మునిగిపోయినాయి, మోటార్లు గాలిపోయినాయి. ఇంకా అన్నిటికన్నా మించి ఈరోజు మీరు కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం అన్నీగా మీరు ఏవేవైతే నిర్మాణం చేసిండ్రో అన్ని ఖతమయ్యే పరిస్థితిలో ఉంది. దానికి మళ్ళా 100 కోట్లు పెడితే గానీ పునర్నిర్మాణం కాకపోవచ్చు. అయినా కానీ భయంలో ఉండొచ్చు. మీ కట్టడాలు తెలంగాణ ప్రజల భయాలకే. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి ఏమి ఇచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు, నియామకాలు చేసింది లేదు. కాబట్టి కథ కంచికైపోయింది. మీరు ఇంటికి పోయిండి. ఇక ప్రశాంతంగా మీరు జైలుకు పోయే సమయం దగ్గరలో ఆసన్నమైంది. మీరు చేసిన అవినీతి బయటికి తీస్తాం. బీజేపీ వాళ్ళు తీస్తారో తీయరో కేంద్రంలో, ఇప్పుడు ఎన్నికలు అయ్యే వరకు మీ గురించి. కానీ రేపు పొద్దున మేము కేంద్రంలో వస్తే డెఫినెట్గా ఈడీలు, సిబిఐలు అన్నిటికీ మీ కేసులు అప్పచెప్తాం. అప్పుడన్నా నమ్మకం ఉంటుంది మాకు, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకిస్తే వాళ్ళ చేతిలో మీకు ఇక దొంగని చేతిలో తాళం చేయాలి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి విచారణకి మేమే రేపు పొద్దున అధికారంలో వస్తే మీకు కథంతా తెలుస్తాం. ఎవడెవడు అవినీతి చేసిండ్రు, ఎవ్వరు నిడిచేది లేదని హెచ్చరిస్తున్నా. కవితమ్మ ఏం లొల్లి చేసినా పర్వాలేదు. తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి నీ స్పందన కావాలని కోరుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనిని విమర్శించే పనిగా కాదు. మీ అన్నకు చెప్పు, మీ బావకు చెప్పు, మీ నాయనకు చెప్పు, నువ్వు కూడా